అనగనగా విక్రమసింహపురి అనే ఊరిలో రామయ్య అనే నిరుపేద రైతు ఉండేవాడు. రామయ్యకు గొడ్డు గోదా ఎకరం పొలం తప్ప వేరే ఏ ఆస్తి లేదు. కాని మాట తప్పని నైజం, నలుగురికి మేలు చేసే మంచి మనసు ఆయన సొంతం. అదే ఊరిలో భూస్వామి ధర్మారావు ఉండేవాడు. ఆయనకు కొండంత ఆస్తిపాస్తులున్నా గుండెల్లో దయాగుణం కాస్త తక్కువే. అలా ఉండగా ఒకేడు విక్రమసింహపురిలో తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులన్నీ ఎండిపోయాయి. పంటలు పండక జనాలు తిండికి అలమటించసాగారు. రామయ్య తన ఇంట్లో ఉన్న ధాన్యం గింజలను కూడా ఊరిలోని పేదలకు పంచేశాడు. చివరికి తన ఇంట్లో ఒక్క గింజ కూడా లేని పరిస్థితొచ్చింది. ఆ సమయంలో రామయ్య భార్య లక్ష్మి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యింది. వైద్యం చేయించటానికి రామయ్య దగ్గర ఒక్క పైసా కూడా లేదు. వేరే దారి లేక రామయ్య భూస్వామి ధర్మారావు ఇంటి తలుపు తట్టాడు. ధర్మారావు గారు, నా భార్య లక్ష్మి మంచాన పడిందండి. ఆమెకు వైద్యం చేయించకపోతే దక్కేలా లేదు. దయచేసి ఒక 100 వరహాలు బదులివ్వండి స్వామి. వచ్చే పంట కాగానే మీ రుణం తీర్చేస్తాను. ధర్మారావు రామయ్య వైపు ఓరకంట చూస్తూ, చూడు రామయ్య, నీ దగ్గరున్న 1 ఎకరం పొలం కూడా ఎండిపోయింది. వచ్చే పంట పండుతుందో లేదో ఎవరికి తెలుసు? లాభం లేందే నేను పైసా కూడా బయటికినా నీకు తెలుసు కదా. మరి నాకు నమ్మకమేంటంట? ధర్మారావు గారు, నా పొలం తప్ప నా దగ్గర ఏమీ లేదు. కాని నా మాట మీద ఒట్టే చెప్తున్నాను. వచ్చే ఆశ్వేజ మాసం పౌర్ణమి నాటికి మీ 100 వరహాలు లాభంతో సహా చెల్లిస్తాను. ఒకవేళ నేను మాట తప్పితే నా 1 ఎకరం పొలంతో పాటు నా బండి ఎడ్లను ఉచితంగా మీ ముంగిట రాసిస్తాను. ఇది నేనిస్తున్న మాట. ధర్మారావు మనసులో దురాశ కలిగింది. ఎలాగైనా రామయ్య పొలాన్ని ఎడ్లను లాక్కోవచ్చని భావించి వెంటనే 100 వరహాల సంచి రామయ్య చేతిలో పెట్టాడు. సరే రామయ్య, నీ మాట నేను నమ్ముతున్నాను. ఆశ్వేజ పౌర్ణమి సాయంత్రానికి నాకు ధనం రాకపోతే నీ పొలం ఎడ్లు నా పరమవుతాయి, గుర్తుంచుకో. కాని ఊరిలో కరువు వల్ల పంటలు పండలేదు. డబ్బు సంపాదించడానికి రామయ్య తన ఎడ్లబండి తీసుకుని పొరుగు రాజ్యానికి ప్రయాణమయ్యాడు. రాత్రివేళ అడవిబాటలో వెళ్తుండగా దొంగల మూక ఒక వర్తకుణ్ణి చుట్టుముట్టి దోచుకోవటం రామయ్య కంటపడింది. రామయ్య ప్రాణాలకు తెగించి తన ఎడ్లబండితో దొంగలపైకి దూసుకెళ్లి ఆ వర్తకుణ్ణి కాపాడాడు. ఆ వర్తకుడు సంతోషించి రామయ్యకు 200 వరహాలు కానుకగా ఇచ్చాడు. తన భార్య వైద్యానికైన ఖర్చుపోను ధర్మారావుకు ఇవ్వాల్సిన 100 వరహాలు చేతికి అందడంతో రామయ్య ఆనందానికి హద్దులు లేవు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చని సంతోషంగా ఊరికి బయలుదేరాడు. ఆశ్వయుజ పౌర్ణమి రోజు సాయంత్రం అయ్యింది. ధర్మారావు తన ఇంటి ముంగిట రామయ్య పొలాన్ని ఎడ్లబండిని రాసే పత్రాలు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నాడు. రామయ్య ఊరి సరిహద్దుల్లోకి రాగానే వింత సంఘటన జరిగింది. ఊరి పొలిమేరల్లో ఉన్న పాత శివాలయం దగ్గర ఒక వృద్ధుడు కనీసం నడవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. రామయ్య వెంటనే బండాపి ఆయనకు నీళ్లు తాగించాడు. నాయనా, నేను కాశీయాత్రకు వెళ్తూ దారి తప్పిపోయాను. 3 రోజులు బట్టి తిండి నీళ్లు లేవు. నన్ను కాపాడడానికి నీ దగ్గరేమైనా ఉందా? రామయ్య దగ్గర ఉన్నది కేవలం ఆ వర్తకుడు ఇచ్చిన 100 వరహాల సంచి మాత్రమే. ఆ అడవిదారిలో ఆ వృద్ధుడిని వెంటనే సమీపంలోని పెద్ద వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లకపోతే ఆయన ప్రాణాలు దక్కవు. కాని వైద్యుడికి చెల్లించటానికి ఆ డబ్బు వాడితే ఇక్కడ ధర్మారావుకి ఇచ్చిన మాట ప్రకారం పొలం ఎడ్లు పోతాయి. ఒక్క క్షణం రామయ్య తీవ్రమైన ధర్మ సంకటంలో పడ్డాడు. తన ఆస్తి ఉపాధి పోయినా పర్వాలేదు కాని ఒక మనిషి ప్రాణం ముఖ్యమని భావించి ఆ 100 వరహాల సంచిని వృద్ధుడి చికిత్స కోసం వైద్యుడికి ఇచ్చేశాడు. ఖాళీ చేతులతో పౌర్ణమి వెన్నెల వెలుగులో ధర్మారావు ఇంటికి చేరుకున్నాడు రామయ్య. రామయ్య, సమయం మించిపోయింది. పౌర్ణమి ఎన్నెల వచ్చేసింది. నా 100 వరహాలు తెచ్చావా, లేక పత్రాలపై ఏలుముద్దలేసి నీ పొలం ఎడ్లబండి నాకు అప్పగిస్తావా? ధర్మారావు గారు, నేనిచ్చిన మాట తప్పలేదు. కాని దారిలో ఒక ప్రాణాన్ని కాపాడ్డానికి ఆ ధనాన్నిచ్చేశాను. నియమం ప్రకారం నా పొలం నా ఎడ్లబండి మీకే రాసిస్తున్నాను. రామయ్య పత్రాలపై వేలిముద్ర వేయబోతూ ఉండగా వెనకనుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆగు రామయ్య! వెనక్కి తిరిగి చూస్తే రామయ్య కాపాడిన ఆ వృద్ధుడు, రాజభటులు నిలబడి ఉన్నారు. ఆ వృద్ధుడు తన ముసుగు తీసేసి నిలబడ్డాడు. ఆయన్ని చూడగానే ధర్మారావు కాళ్ళు వణికిపోయాయి. మహారాజా, మీరా? నన్ను క్షమించండి ప్రభువులు వారు. అక్కడ నిలబడింది సాక్షాత్తు విక్రమసింహపురి ఏలే రాజమార్తాండ వర్మ మహారాజు. ఆయన పన్నుల విధానం, ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడానికి వృద్ధుడి వేషంలో ఊళ్ల వెంట తిరుగుతున్నాడు.
ధర్మారావు, ఆపదలో ఉన్న పేదరైతు కష్టాన్ని ఆసరాగా చేసుకుని అతడి పొలాన్ని కాజేయాలని చూశావు. రామయ్య నీకిచ్చిన మాట ప్రకారమే నడుచుకున్నాడు. కానీ నీ ధనదాహానికి అంతం లేకుండా పోయింది. మహారాజు రామయ్య వైపు తిరిగి ఆప్యాయంగా చూశారు. రామయ్య, నీలాంటి సత్యసంధుడిని, దయాగుణం ఉన్న మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. స్వార్థంతో నీ ఆస్తి మొత్తం పోతున్నా ధర్మాన్నే నమ్ముకున్నావు. నీ ధర్మానికి మెచ్చి నిన్ను నా రాజ్యంలో మంత్రిగా నియమిస్తున్నాను. రామయ్య వినయంగా తల వంచి మాట్లాడాడు. మహారాజా, మీ దయకు కృతజ్ఞతలు. కాని నా ఊరు, నా మట్టిని వదిలి నేను రాజప్రసాదానికి రాలేను. నాకు ఈ పొలం, నా ఎడ్లబండి ఉంటే చాలు ప్రభువులవారు. మహారాజు రామయ్య సత్యనిష్టకు, నిరాడంబరతకు ఎంతో సంతసించారు. కాని సరిగ్గా అదే సమయంలో రాజప్రసాదం నుంచి ఒక భటుడు గుర్రంపై పరుగు పరుగున వచ్చాడు. మహారాజా, విక్రమసింహపురి రాజ్యంపైకి పొరుగురాజ్యపు సైన్యం దండెత్తి వస్తుంది. సేనాధిపతి కూడా శత్రువులతో చేతులు కలిపాడనే వార్తొచ్చింది. మహారాజు రామయ్యని కాపాడేలోపే రాజ్యంపై శత్రువుల దండయాత్ర, సేనాధిపతి కుట్ర అనే పెద్ద మలుపు వచ్చింది. మహారాజు ముఖం తీవ్ర చింతతో నిండిపోయింది. సొంత సేనాధిపతే వెన్నుపోటు పొడిచాడని తెలిసి ఆయన శస్త్రం పట్టే ధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. మహారాజా, అధర్మం గెలిచేందుకు సైన్యమక్కర్లేదు. సత్యం ఓడిపోతే చాలు. కాని మీ పాలనలో ధర్మం ఉంది. సేనాధిపతి కుట్ర పన్నినా మన విక్రమసింహపురి ప్రజలు మీ వెంటే ఉంటారు. నాకొక్క అవకాశమివ్వండి ప్రభువులవారు. రామయ్య, శత్రువుల సైన్యం కొండ దిగువన మకాం వేసింది. మన సేనాధిపతి కోట తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయుధం పట్టని నువ్వు ఏం చేయగలవు? ప్రభువులవారు, యుద్ధం కేవలం కత్తులతోనే కాదు, వ్యూహంతో కూడా గెలవచ్చు. ఆ శత్రు సైన్యం మన పొలాల మీదుగా అడుగుబాటుకుండా కోటవైపు రావాల్సిందే. ఆ దారి మొత్తం నా అరచేతి మడతలా తెలుసు నాకు. రామయ్య వెంటనే ఊరిలోని రైతులందరినీ ఒక చోటుకి చేర్చాడు. అన్నలారా, మన రాజ్యాన్ని, మన మహారాజును కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. శత్రువులు గుర్రాలు, సైన్యం కొండ కనుమల్లోకి రాగానే మనం మన ధాన్యపు గాదెల్లో ఉన్న ఎండుగడ్డిని, మిరపకాయల పొడిని నిప్పు పెట్టి గాలి వీచే దిశగా ఓదాలి. రైతులందరూ రామయ్య చెప్పినట్టే చేశారు. రాత్రివేళ కోటవైపు వస్తున్న శత్రు సైన్యానికి కొండ కనుమల్లో దట్టమైన పొగ, మిరపకాయల ఘాటు చుట్టుముట్టింది. శత్రువుల గుర్రాలు బెదిరిపోయాయి. సైనికుల కళ్ళు తెరవలేక, ఊపిరి ఆడక గందరగోళంలో పడ్డారు. అదే సమయంలో రామయ్య మహారాజుతో కలిసి నమ్మకమైన కొద్దిమంది భటులతో వెళ్లి కుట్ర పన్నిన సేనాధిపతిని బంధించారు. యుద్ధం లేకుండానే శత్రు సైన్యం ప్రాణభయంతో వెనక్కి పరుగులు తీసింది. మరుసటి రోజు ఉదయం రాజసభ వైభవంగా కొలువుతీరింది. మహారాజు సింహాసనం దిగివచ్చి రామయ్యను ఆలింగనం చేసుకున్నారు. రామయ్య, నాటికి ఈనాటికి నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నాడు ఒక వృద్ధుడికి మాట ఇచ్చి ప్రాణం కాపాడావు. నేడు ఈ రాజ్యానికిచ్చిన మాటని గెలిచి దేశాన్ని కాపాడావు. మహారాజా, మట్టిని నమ్ముకున్న రైతుకు రాజరక్షణ కూడా ఒక బాధ్యతే. మహారాజు రామయ్యను విక్రమసింహపురి రాజ్యానికి మహాసేనాధిపతిగా, రక్షకుడిగా పట్టాభిషేకం చేశారు. రామయ్య సేనాధిపతి అయ్యాక కథలో మరిన్ని చిక్కులు, సరికొత్త సవాళ్లు మొదలయ్యాయి. రాజ్యంలో ధర్మం వర్ధిల్లుతోంది. కాని ఓడిపోయిన పొరుగురాజ్యపు రాజు ప్రతాపరుద్రుడు ఈ పరాభవాన్ని తట్టుకోలేకపోయాడు. నేరుగా యుద్ధం చేస్తే రామయ్య సమయస్ఫూర్తి ముందు గెలవలేమని గ్రహించి ఒక కుట్ర పన్నాడు. రామయ్యకు మహారాజు రాజమార్తాండవర్మకు మధ్య వైరం పెంచడానికి ప్రతాపరుద్రుడు తన చారుడిని విక్రమసింహపురికి పంపాడు. ఆ గూఢచారి ఊరిలో రకరకాల పుకార్లు పుట్టించడం మొదలుపెట్టాడు. చూశారా, నిన్న మొన్నటి వరకు సామాన్య రైతుగా ఉన్న రామయ్య ఇప్పుడు ఒక్కసారిగా మహాసేనాధిపతి అయిపోయాడు. రేపు మహారాజును దించి తనే సింహాసనం ఎక్కినా ఆశ్చర్యం లేదు. రామయ్యకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి మహారాజు కూడా లోలోపలే భయపడుతున్నారట. ఈ మాటలు మెల్లమెల్లగా అంతఃపురం వరకూ చేరాయి. మహారాజు రాజమార్తాండవర్మ మనసులో కూడా చిన్నగా అనుమానపు విత్తనం నాటుకుంది. అదే సమయంలో ప్రతాపరుద్రుడు ఒక విషపూరితమైన లేఖను రహస్యంగా మహారాజుకు అందేలా చేశాడు. అందులో రామయ్య త్వరలోనే మీ రాజ్యాన్ని ఆక్రమించి మిమ్మల్ని బంధించడానికి మాతో చేతులు కలిపాడు అని రాసి ఉంది. ఆ లేఖను చూడగానే మహారాజు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే రామయ్యను బంధించి నా ముందుకు తీసుకురండి. నన్ను కాపాడినందుకు అతడికిచ్చిన గౌరవాన్ని నా వెన్నుపోటును పొడవడానికి వాడుకుంటాడా? రాజభటులు వెళ్లి రామయ్యను బంధించి రాజసభకు తీసుకువచ్చారు. రామయ్య, నిన్ను నమ్మి రాజ్య బాధ్యతలిస్తే నా సింహాసనాన్నే కాజేయాలని చూస్తావా? ఈ లేఖకు నువ్వేం సమాధానం చెబుతావు? రామయ్య ఆ లేఖను చూసి ఏమాత్రం భయపడకుండా శాంతంగా మహారాజు వైపు చూశాడు. మహారాజా, నాటినుంచి నేటి వరకు నేను మీకు ఈ మట్టికి ఇచ్చిన మాట ఒక్కటే. నా ప్రాణం పోయినా ధర్మాన్ని, మిమ్మల్ని కాపాడుతానని.
శత్రువు పన్నిన ఈ కుట్రని మీరు నిజమని నమ్మితే నన్ను ఇక్కడే శిక్షించండి. నేను దానికి సిద్ధమే. రామయ్య మాటల్లోని సత్యం చూసి మహారాజు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. రామయ్య, నీ మాటలు తీగానే ఉంటాయి, కాని ఆధారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. శత్రువు రాసిన లేఖలో నీ పేరుంది, కాబట్టి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు నిన్ను కారాగారంలో బంధిస్తున్నాను. రామయ్య ఏమాత్రం తిరుగుబాటు చెయ్యకుండా ప్రశాంతంగా కారాగారానికి వెళ్లాడు. అయితే రామయ్యను జైల్లో పెట్టిన మరుసటి రోజే రాజ్యంలో ఊహించని పెద్ద తిరుగుబాటు ఎదురయ్యింది. కారాగారం వెనుక భాగం నుంచి రహస్యంగా వచ్చిన శత్రురాజు ప్రతాపరుద్రుడి సైన్యం కోటపైకి ఒక్కసారిగా దాడి చేసింది. ఆ దాడికి సూత్రధారి వేరెవరో కాదు, మహారాజుకి అత్యంత నమ్మకస్తుడైన ఆయన సొంత బావమరిది సామంతరాజు అయిన విక్రమదేవుడు. విక్రమదేవుడే శత్రురాజుతో చేతులు కలిపి రామయ్యపై ఆ నింద వేయించి అతణ్ణి జైలుపాలు చేశాడని మహారాజుకు అప్పుడర్థమైంది. విక్రమదేవుడు తన సైన్యంతో అంతఃపురంలోకి దూసుకొచ్చి మహారాజును బంధించాడు. బావగారు, ఆ సామాన్య రైతు మాటలు నమ్మి నన్ను పక్కన పెట్టావు. ఇప్పుడు చూడు, ఈ సింహాసనం నాది. శత్రురాజు ప్రతాపరుద్రుడికి సగం రాజ్యం రాసిచ్చి నిన్ను నరికేస్తాను. మహారాజు తన పొరపాటును తెలుసుకుని తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, సత్యసంధుడైన రామయ్యను అనుమానించి ఎంత పెద్ద తప్పు చేశాను అని కుమిలిపోయాడు. అదే సమయంలో కారాగారంలో ఉన్న రామయ్య ఊరికే కూర్చోలేదు. తను జైలులో ఉన్నా తనపై నమ్మకంతో ఉన్న గ్రామ రైతుల సహాయంతో కారాగారపు గోడను బగ్గున తవ్వి బయటకొచ్చాడు. సరిగ్గా విక్రమదేవుడు మహారాజుపై కత్తి ఎత్తే సమయానికి, విక్రమదేవా, మహారాజును తాకాలంటే ముందు ఈ రైతును దాటాలి. ఒక్కసారిగా రామయ్య, ఆయన వెంట వచ్చిన ఊరు రైతులు కలిసి శత్రు సైన్యాన్ని చుట్టుముట్టారు. రామయ్య భీకరంగా పోరాడి విక్రమదేవుణ్ణి, శత్రురాజు ప్రతాపరుద్రుణ్ణి కింద పడేసి బంధించాడు. కళ్లముందు జరుగుతున్న దృశ్యం చూసి మహారాజు కంటతడి పెట్టాడు. రామయ్య, నిన్ను జైల్లో పెట్టానా? నువ్వు నా ప్రాణాలు కాపాడ్డానికొచ్చావా? మహారాజా, నేనిచ్చిన మాట రాజపదవి కోసం కాదు, మీ ప్రాణాలకు ఈ మట్టికి రక్షణగా ఉంటానని ఇచ్చిన మాట. విక్రమదేవుడు, శత్రురాజు ప్రతాపరుద్రుడు ఇద్దరూ రామయ్య పాదాల దగ్గర మోకాళ్లపై పడి ప్రాణభిక్ష వేడుకున్నారు. రామయ్య, నా ఆవేశంలో నిన్ను అవమానించి పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. స్వార్థంతో సొంత బావుమరిదే నన్ను చంపడానికి చూస్తే నీపై నిందమోపినా ఇచ్చిన మాట కోసం నా ప్రాణాలను కాపాడావు. నీ ధర్మానికి శిరస్సు వంచుతున్నాను. మహారాజు వెంటనే సభను ఏర్పాటు చేసి తీర్పునిచ్చారు. స్వార్థంతో రాజద్రోహానికి పాల్పడిన విక్రమదేవుణ్ణి, ప్రతాపరుద్రుణ్ణి రాజ్యం నుంచి శాశ్వతంగా సరిహద్దులు దాటించి పంపించివేయండి. ఆ తర్వాత మహారాజు రామయ్యను విక్రమసింహపురి రాజ్యానికి అగ్రప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేశారు. రామయ్య తన భార్య లక్ష్మితో కలిసి ప్రజలందరికీ న్యాయమైన పాలన అందిస్తూ ప్రతి ఒక్కరికీ ఆపదలో అండగా నిలిచాడు. ధర్మమే ఎల్లప్పుడూ రక్షిస్తుంది.